ఏంటంటే జగన్ దించేద్దాం, అంతకు మించి లేదు. ఎందుకు దించుదాం, ఏం చేసింది, మేమేం చేస్తామనే నమ్మకాన్ని వాళ్ళు కల్పించలేకపోతున్నారు. బీజేపీనేమో మేము ఫ్రీబీస్ కి వ్యతిరేకం ఉంటది, సేమ్ మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు, లేదు జగన్ కన్నా ఎక్కిపిస్తామంటారు. మళ్ళీ అదే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, అన్ని పక్కన రాష్ట్రాల్లో ఉన్నాయి, సారీ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలే పక్క రాష్ట్రాల్లో ఎందుకు లేవంటే ఇది మళ్ళీ జగన్ అప్పులు చేస్తారంటారు. ఇప్పుడు మన చౌదరి గారు 11,26,20,000 కోట్లు అప్పు చేశారంట. అదే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే లేదు 3,50,000 కోట్లే అని చెప్తారు. అసలు ఒక క్లారిటీ లేని కూటమే తెలుగుదేశం. రైట్ మళ్ళీ మనం వేరే వెళ్ళదు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ సంక్షేమ పథకాలు నేను ఇది చేశాను అని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, మేము ఇది చేస్తామని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఓ పక్కన. అదే సందర్భంలో ఈ పాలన బాగాలేదని మీరు చెప్తున్నారు, నా పాలన అద్భుతంగా ఉందని ఆయన చెప్తున్నారు. పబ్లిక్ ఇద్దరికి క్రౌడ్ అయితే ఫుల్గానే గ్యాదరింగ్ అయింది. ఈ వచ్చిన పబ్లిక్ ఓట్లు అవుతారా, లేకపోతే ఓట్లేసే పబ్లిక్ వచ్చారా, లేదా ఈ వీళ్ళు వెళ్ళి అక్కడ కమ్యూనికేట్ చేస్తారని నమ్ముతున్నారా? సాయి గారు, మీ 40 ఏళ్ల జర్నలిజంలో వైద్య సభల కోసం ఓట్లేస్తారంటే అంతకన్నా బూత్ ఒకటి ఉండదు సార్. ఎందుకంటే మేమైనా వాళ్ళైనా ఎన్నో తాయిలాలు ఇస్తా ఉంటారు, తీసుకొచ్చుకుంటారు. కానీ నిజమైన వాడు జనంలో ఉంటాడు. మీరు స్టార్ క్యాంపెయిన్స్ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా మేమని కాదు సార్, ఏ రాజకీయ నమ్మకం లేదు. ఏ బహిరంగ సభకు వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళకి వేస్తారని నమ్మకం మాకే తెలియదు. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మీ జర్నలిజం మీకే అనుభవం ఉంది, నేను చెప్పట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారన్నమాట, సార్ నాకు చాలా మంది అభిమానులు వస్తారు కానీ ఓట్కాడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వాస్తవాలు దగ్గరగా మారుతున్నాం సార్. సో ఎవరైతే ఓట్లు వేస్తారంటే ఈ రోజు రాష్ట్రంలో నేను చెప్పిన మాట కదా సార్, పరమేశ్వర్ కార్మిక శాఖ మంత్రి 21,570 మంది నిరుద్యోగులు చనిపోయినారు, వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయిన్స్. ఎస్టీలకి 16 పథకాలు తీసేసాడు, వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయిన్స్. బీసీలకు 30 పథకాలు తీసారు, వాళ్ళు స్టార్ క్యాంపెయిన్స్. అలాగే ఎస్సీలకి 27 పథకాలు తీసేది, వాళ్ళు స్టార్ క్యాంపెయిన్స్. ముస్లింస్ కి 10 పథకాలు తీసేశారు. ఇట్లా మీరు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సఫర్ అయ్యారు, ఆయన ప్రభుత్వం సంక్షేమం వచ్చి చెప్తున్నారు, ఎవరికి రాలేదు.